కాదు మేడం. యాక్చువల్‌గా ఏంటంటే మీకు అనవసరంగా మీరు లేనిపోని కాంట్రోవర్సీలు ప్రతి దాంట్లోనూ మీరు ఇన్వాల్వ్ అవుతుంటారని ఒక టాక్ వస్తుంది మేడం. ఎలాంటి అంటే కాంట్రవర్సీ ప్రతి అండి? దాని ఒక ఐ మీన్ ఎగ్జాంపుల్ చెప్పండి. అంటే చాలామంది ఏంటంటే ప్రతి ఏదో ఒక దాంట్లో మీరు ఉంటారు. ఐ మీన్ మీకు ఇన్వాల్వ్‌మెంట్ లేకపోయినా గానీ మీరు అట్ల గురించి ట్విట్టర్‌లో అది ఆ! మీరు కామెంట్ చేస్తుంటారు. ఆ! అవసరం లేని ఇష్యూలు కూడా అని ఆ! చాలామంది అంటుంటారు బయట. అవును. తప్పేముంది? నేను మాత్రమా? ఎవ్రీబడీ హ్యాస్ ఎన్ ఒపీనియన్. సీ ఓకే. వీ హ్యావ్ టు హ్యావ్ సోషల్ కాన్షియస్ అండి. హ్మ్. 16లో వి విల్ నాట్ నో. హ్మ్. మనకి అంత పెద్ద ఒక లోకజ్ఞానం ఉండదు. హ్మ్. కానీ నేను ఇప్పుడు ఐ హావ్ సీన్ 25 ఇయర్స్ ఆఫ్ మూవీస్ అండ్ పర్సనల్ లైఫ్ అండ్ సోషల్ లైఫ్ ఆల్సో. ఇప్పుడు కాంట్రోవర్షియల్ ఇష్యూలు కూడా. తమిళనాడులో నటి కస్తూరి అని పిలిచిన వాళ్ళు తక్కువ. హ్మ్. సామాజిక సామాజిక ఫైటర్ కస్తూరి, సోషల్ సర్వీస్, సోషల్ యాక్టివిస్ట్ కస్తూరి అని పిలిచిన వాళ్ళే ఎక్కువ. హ్మ్. ఇప్పుడంతా ఫస్ట్ అంతా నువ్వు నటియే కదా నీకేం తెలుసు అని సమాధానం ఇచ్చేవాళ్ళు కూడా, ఎదురు మాట్లాడే వాళ్ళు కూడా ఇప్పుడు ఏంటండి నిన్న జరిగిన విషయానికి మీరు ఇంకా ఏం చెప్పలేదు ఏంటి, ఎందుకు ఇంకా చెప్పలేదు, ఇప్పుడు చెప్పరా అని అడుగుతారు. అంటే ఆపోనెంట్స్ యాహ్! ఆపోనెంట్స్ ముందు నటియే కదా మూసుకొని అక్కడ ఉండు అని చెప్పేవాళ్ళు. హ్మ్. డాన్స్ ఆడేవాళ్ళు కదా మీరు అని చెప్పేవాళ్ళు. ఇప్పుడైతే "ఆ, మీరు పెద్ద యాక్టివిస్ట్ కదా, ఇప్పుడు మాత్రం ఏం చెప్పకుండా ఉంటారేంటి" అని చెప్పేవారు. యాహ్! ఇలాంటి ఉంటారండి. ఇప్పుడు ఖుష్బు గారు ఉన్నారు. హ్మ్. డైరెక్ట్ బీజేపీ పార్టీలో రాజకీయంలోనే ఉన్నారు. హ్మ్. ఆహ్, చెప్పేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు నానా విధంగా మాట్లాడుతున్నారు. హ్మ్. నేనంత తక్కువ. హ్మ్. నానా విధంగా మాట్లాడుతున్నారు. హ్మ్. మీకు తెలుసు. కానీ తను, తను దారిలో పర్ఫెక్ట్‌గా ఉన్నారు. హ్మ్. ఆహ్, తను సర్వీస్‌ని వాళ్ళు ఆహ్, ఇది బీజేపీ వాళ్ళు కూడా అది రికగ్నైజ్ చేసి హ్మ్. మంచి రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారు. హ్మ్. విమెన్స్ రైట్స్ కమిషన్ అంతా. సో మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అది కాంట్రోవర్సీ అని చెప్పు ఉంటారు. ఇప్పుడు హ్మ్. నయనతార గురించి ఒక విషయం చెప్పాను. హ్మ్. నేను లాయర్‌గా లీగల్ పాయింట్ చెప్పాను. హ్మ్. కానీ ఇక్కడ వాళ్ళు అది న్యూస్‌గా చేస్తారు. ఇక్కడ తెలుగులో సారీ అండి. మీరు ఒక మంచి యూట్యూబ్ ఛానల్. కానీ ఎథిక్స్ లేని యూట్యూబ్ ఛానల్ చాలా ఉన్నారు గదా! హ్మ్. వాళ్ళకి కాంట్రోవర్సీ కావాలి. హ్మ్. నేను ఇప్పుడు ఏం చెప్పినా చెప్పకపోయినా కాంట్రోవర్సీ చేస్తారు. మంచి చెప్పినా, చెడ్డ చేసినా వాళ్ళు చేసేది మాత్రం కాంట్రోవర్సీయే. ఓకే. అలాంటి వాళ్ళకి భయపడి హ్మ్. నేను నోరు మూసుకొని ఉండలేను. హ్మ్. మీకు అది కంటెంట్ అని మీరు చూస్తే తీసుకోండి. తీసుకోండి బిస్కెట్. తీసుకోండి. కానీ సోషల్ కాన్షియస్‌నెస్ ఉండాలండి. తప్పు అని తెలిస్తే ఊరుకోలేము. హ్మ్. అంతే. సూపర్ మేడం. సూపర్. మామూలుగా ఒక ఫైర్ బ్రాండ్ లాగా ఉన్నారు మేడం మీరు. మేడం ఫైనల్‌గా మీ లైఫ్‌లో ఒక డ్రీమ్ అంటే ఏం చెప్తారు మేడం? అంటే మీరు ఒక జర్నలిస్ట్‌గా స్టార్ట్ అయ్యారు. ఒక యాంకర్‌గా మొత్తం అన్నీ లైఫ్‌లో చూసుకుంటూ. డ్రీమ్ వచ్చి అప్పుడప్పుడు అది మారుతూ ఉంటుందండి. హ్మ్. ఒక టైంలో నా లైఫ్‌లో డ్రీమ్ అంటే ఫస్ట్ ర్యాంక్ హ్మ్. కొన్నాను. తర్వాత కాలేజీలో పెద్ద చదువు అంతా అయిపోయింది. ఆ హ్మ్. డ్రీమ్స్ అంతా వచ్చినాయి. తర్వాత నెక్స్ట్ డ్రీమ్ అంటే మా అమ్మ, నాన్నకి మాక్సిమం సుఖంగా వాళ్ళని చూసుకోవాలి, బాగా చూసుకోవాలి అని హ్మ్. అనుకున్నాను. హ్మ్. అది వాళ్ళు చాలా బెడ్ రిడన్‌గా ఉండి చాలా కష్టపడిన ఆ సమయంలో వాళ్ళు పక్కన ఉండాలి అని అనుకున్నాను. హ్మ్. వాళ్ళు దగ్గరే ఉండి వాళ్ళు ఇద్దరు హాస్పిటల్‌లో ఉన్నప్పుడు వాళ్ళు కాలమైనప్పుడు కూడా వాళ్ళు దగ్గర ఉండి చూసుకునే ఆ పుణ్యం నాకు దొరికింది. సో, హ్మ్. సో డ్రీమ్ అంటే వేరే ఏం డ్రీమ్ కాదు. ఇప్పుడైతే డ్రీము దో హ్మ్. మన ఇంటర్వ్యూ ఇస్తుంటే వాళ్ళు పిలుస్తున్నారు చూడండి. హ్మ్. ఇప్పుడైతే డ్రీము ఒక్కరోజు తల్లి బాధ్యతలు లేకుండా, హ్మ్. షూటింగ్ లేకుండా హ్మ్. 24 అవర్సు ఏ దిగులు లేకుండా హ్మ్. 24 అవర్సు ఒక హాలిడే సెలవు దొరకాలి నాకు. నేను దాంట్లో 12 అవర్సు పడుకోవాలి, నిద్రపోవాలి. అది అవ్వదు ఇదే మేడం. డ్రీమ్ ఇప్పుడు. అది అవ్వదు మేడం. సో ఛాన్స్ ఊరుకోరు మీరు ఆ డ్రీమ్ అన్నారంటే. ఇది ఒకటి.
బట్ కెరియర్ టైప్లో ఒక డ్రీమ్ ఉందండి. కెరియర్లో మళ్ళీ ఇప్పుడు కంబ్యాక్ ఇస్తున్నాను. ఐఎమ్ గెటింగ్ గుడ్ ఆఫర్స్. ఐ వాంట్ టు డూ గుడ్ మూవీస్. హిందీలో ఇప్పుడు వరకు ఏం చేయలేదు, ఒడియా కూడా చేసేసాను. హిందీ ఆఫర్స్ అనిమల్లో అడిగారండి నన్ను. అనిమల్లో రష్మికకి మదర్ క్యారెక్టర్కి అడిగారు. ఓకే. ఎందుకు అది మిస్ అయిందంటే రష్మికకి మదర్ లాగా లేదు, సిస్టర్ లాగా ఉంది అని చెప్పి మిస్ అయింది. సేమ్ రజనీ సార్తో 2 మూవీస్ సేమ్ ప్రాబ్లం. ఓకే. రజనీ సార్ దగ్గర కొంచెం మెచ్యూర్గా చూస్తున్నాము అని ఆ కాలా కబాలి అన్నీ అలాగే మిస్ అయ్యాయి. ఓకే. సో అది ఇలాంటి కొన్ని విషయాలు ఉన్నాయి. ఇంకా మీకు మైనస్ అయింది మేడం. ఏమో మరి నేను ఇక్కడ పౌడర్ అంతా వేసుకొని రావాలో ఏమో వైట్, ఇలాంటి డ్రీమ్స్ ఉన్నాయి. somehow I have to act with Rajini, somehow I have to do Hindi movie, but more than that ఇప్పుడు తులసి కస్తూరి అంటే తులసి గారు కస్తూరి అంటే అది నా క్యారెక్టర్ లాగే అది జరిగింది సీరియల్లో కూడా. స్ట్రైట్ ఫార్వర్డ్, ఎంత బాధ అయినా ఎన్ని కష్టాలు వచ్చినా మోస్తుంది, కానీ ఎప్పుడు బయట చూపించదు, ఒక నవ్వు మొహంతోనే ఉంటుంది, తనలోనే దాచుకుంటుంది బాధ అంతా అని కూడా. ఫైటింగ్ ఎప్పుడూ వదలదు. ఆ పోరాటం ఎప్పుడు కాన్ఫిడెన్స్ ఉంచుకొని ఏదో ఒక రోజు గెలుస్తామని ఆ నమ్మకం ఎప్పుడూ ఉంచుకుంటుంది. అది నా క్యారెక్టరే. సో ఆ క్యారెక్టర్ వల్ల నాకు చాలామంది లేడీస్ వచ్చి నన్ను హెల్ప్ అడుగుతున్నారు. సో ఐ హ్యావ్ టు హెల్ప్ దెమ్. రైట్ నౌ ఒక లీగల్ అడ్వైస్ యూట్యూబ్ చేద్దామని అనుకుంటున్నాను. మ్యాక్సిమం ఎలాంటి హెల్ప్స్, ఎవరు డబ్బులు సహాయం చేయండి అలా లేదు, దాని గురించి కాదు. మిమ్మల్ని మా సిస్టర్గా అనుకొని మేము మా బాధలు మీకు చెప్తున్నాము, మీరు నాకు హెల్ప్ చేయండి, మేము ఎలా ఇది హ్యాండిల్ చేయాలి, తట్టుకోలేకపోతున్నాము, ఎవరి దగ్గర చెప్పలేకపోతున్నాము అని వస్తున్నారండి. అలాంటి మా చెల్లెలికి మా అక్కలకి సంథింగ్ ఐ హ్యావ్ టు డూ అని ఒక డ్రీమ్ ఉంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఒకసారి మీ ఫ్యాన్స్కి మీరు ఏమన్నా చెప్పాలండి? హ్యాపీ దీపావళి, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్. మా ఫ్యాన్స్కి ఏం చెప్పాలి, ఫ్యాన్స్కి మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు చెప్పినా సరిపోదు. మీరు నాకు ఇచ్చిన అభిమానానికి, ప్రేమకి, అంగీకారానికి ఎంత కృతజ్ఞతలు చెప్పినా సరిపోదు, కానీ ట్రై చేస్తాను. మీరు నా మీద ఉంచిన ఆ నమ్మకాన్ని ఒమ్ముకానివ్వను. మళ్ళీ 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 మీతో కలుస్తూ ఉండాలి, మీతో ఒకరుగా ఉండాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ చెప్తాను. ఇది మన ప్రతి ఇంట్లోనూ ప్రతి ఇంటి మనిషిగా ఉండే తులసి గారు అలియాస్ మన మేడం. ఏంటంటే యాక్చువల్లీ ఏంటంటే అందరిలోనూ ఆవిడ వస్తున్నారు. వన్స్ అగైన్ hope you all enjoy it. This is Venki signing off.